హాయ్ అండి అందరికీ ఈరోజైతే 4వ రోజు నవరాత్రులలో ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి కాత్యాయని దేవి అవతారం. ప్రతిరోజు అమ్మవారికి అయితే పంతులు గారితో ఫస్ట్ పూజ అయితే మేమే చేయించుకుంటాము. పంతులు గారు వచ్చేసరికి అయితే అమ్మవారికి అంతకుముందు రోజు కట్టిన శారీ తీసి పక్కకు పెట్టేసి ఈరోజు పూజ మీద ఎవరు కూర్చుంటారో వాళ్ళు తీసుకొచ్చిన చీరని అమ్మవారికి కట్టి అమ్మవారి ఫేస్ని అయితే కొత్త టవల్ తీసుకొని రోజు వాటర్లో తడిపి ఫేస్ మొత్తం అయితే తుడిచి ఇంకా ఫేస్ అలంకరణ చేస్తాము. లైట్గా లైనరు, ఐబ్రోస్, లిప్స్టిక్ అలా పెట్టి ఇంకా దిష్టి చుక్క కూడా పెడతాము బుగ్గకు, అలాగే కాళ్ళకు కూడా పెడతాము. అమ్మవారికి పసుపు కుంకుమ చాలా ఇంపార్టెంట్ కదా. అమ్మవారికి కాళ్ళకు పసుపు పెట్టేటప్పుడు పుస్తెలకు పసుపు కుంకుమ పెట్టేటప్పుడు అయితే మేమైతే 5గురం కానీ 9 మందిని కానీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా పసుపు కుంకుమ పారాని అట్లయితే పెడుతుంటాము. అమ్మవారికి మల్లెపూలైనా జాజి పూలైనా చాలా ఇష్టము. ఈ రెండిట్లో ఏదో ఒక రకమైన పువ్వు అయితే ఖచ్చితంగా అమ్మవారికి డైలీ తీసుకొచ్చి పెడతాము. అమ్మవారిని మొత్తం అలంకరించిన తర్వాత అయితే అద్దంతో అమ్మవారి మొహాన్ని అయితే చూపిస్తాము. ఇంకా తర్వాత అయితే పూజ స్టార్ట్ అవుతుంది. పూజ లాస్ట్లో ఇది అమ్మవారి రూపం చూడండి ఎంత బాగుందో. ఈరోజు అయితే చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు అమ్మవారు అయితే.